ఈనాటి మన ధ్యాన భాగముగా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయపడండి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. చిన్న మాట ప్రార్థన చేద్దాము. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశగా దేవుని పాదపీఠం వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు అనుగ్రహించిన మరొక దీవెనకరమైన ఆరాధనా సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీ పాదపీఠం చెంతకు వచ్చి నీ మాటల చేత ధైర్యం తెచ్చుకోవాలని, ప్రోత్సహించబడాలని, దీవెనకు మా బ్రతుకులు యోగ్యమైనవిగా మార్చుకోవాలని ఆశపడుతున్నాం. కనికరము చూపి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. కృంగిన హృదయం గలవారు, నిరాశలో ఉన్నవారు, బలహీనత చేత ఆవరించబడ్డవారు, మానసిక ఒత్తిడిలో ఉన్నవారు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారి అవసరము చొప్పున వారితో మాట్లాడి అందరికీ మేలు చేసే దేవుడు కృప చూపించమని, ఈ మాటలు పలుకుచుండగా మీ దాసుని వింటున్న నీ బిడ్డలను మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్యము ప్రవక్త అయినటువంటి ఎలీషా జరిగించిన అనేకమైన అద్భుతాలలో ఒక అద్భుతానికి సంబంధించినటువంటి మాట. ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు దేశంలో నివాసం చేశాడు. అతడు ఏలియా ప్రవక్త శిష్యుడని మనకు తెలుసు. 12 అరకల చేత వ్యవసాయం చేసే భూస్వామి. అరక అంటే మనకు తెలుసు కదా, దున్నేదాన్ని ఏమంటారు? నాగలి కాడి ఉండే దాన్ని అరక అంటారు. ఒకరోజు ఒక అరకతో అరెకరం పొలం దున్నొచ్చు అని బైబిల్ చెప్తుంది. 12 అరకలు అంటే 6 ఎకరాలు ఒక రోజు దున్నొచ్చు. దుక్కులు కానీ దమ్ములు కానీ సీజన్ 15 రోజులు 20 రోజులు అనుకుంటే ఆ లెక్కన 10 రోజులు దున్నగలిగితే 60 ఎకరాలు. ఇలా మనం అంచనా వేసుకుంటే గొప్ప భూస్వామి అతడు, ఆస్తులు గలవాడు. ఏలియా ప్రవక్త త్రోవను వెళుతూ తన దుప్పట తీసి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఎలీషా భుజం మీద వేశాడు. ఆ దినాలలో దైవజనుడు ఎవరి మీద చెయ్యి వేసినా, తన వస్త్రాన్ని మీద వేసినా నువ్వు నాతో రా అని దాని సూచన. వెంటనే ఇంత భూస్వామి అయినటువంటి ఎలీషా, నేనేంటి, నాకున్నటువంటి ఆస్తి ఏంటి, నా కుటుంబం ఏంటి, నన్ను నువ్వు రమ్మంటున్నావు ఏంటి అనకుండా పరిగెత్తుకుంటూ వచ్చానాడు. అయ్యా, ఒక్క చిన్న అవకాశం, ఇంటికెళ్ళి మా అమ్మనాన్నలకు దండం పెట్టేసి వచ్చేస్తానన్నాడు. పర్వాలేదు వెళ్ళిరా, టైం తీసుకొని ఏలియా చెప్పగానే వెళ్ళిపోయి పనివారందరినీ పిలిచి భోజనాలు పెట్టి తను దున్నుతూ వచ్చిన నాగలి ముక్కలు చేసేసి ఇక అమ్మనాన్నలకు వీడుకోలు కలిపి వచ్చి ఏలియా ప్రవక్త వెనకాలే ఉండి అతనికి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయడం అంటే ఏమని చెప్పుకున్నారు రోజుల్లో? ఏలియా ప్రవక్త చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన అని రాయబడింది. అంటే ఏలియా యొక్క వ్యక్తిగత అవసరాలు చూశాడు. బట్టలు ఉతికాడు, స్నానాలకు నీళ్లు పెట్టాడు, తిండి సిద్ధం చేశాడు. ఇలాంటి పర్సనల్గా తన వ్యక్తిగతమైనటువంటి పరిచర్య చేశాడు. ఇంత భూస్వామి తగ్గించుకొని వచ్చి ఏం చేశాడో గమనిస్తే అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఏలియా ప్రవక్త పరలోకానికి వెళ్ళిపోయే గడి వచ్చింది. అడిగాడు, ఎలీషా, ఈరోజు నేను వెళ్ళిపోతాను నీ దగ్గర నుంచి, నేను వెళ్ళిపోక మునుపు నా వల్ల నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏమడిగాడో చెప్పనా? అయ్యా, నువ్వు వెళ్ళిపోక తప్పదు, అయితే నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు నాకు ఏమన్నాడు. దేవునికి స్తోత్రం. 2 అంతలు కాదు, 2 పాళ్ళు. అది చాలా కష్టం. నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు మరలా కనబడితే అలా జరుగుతుంది అన్నాడు. ఒకరోజు వచ్చింది, ఏలియా ప్రవక్తను అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి
సుడిగాలిలో మీదకి తీసుకెళ్ళిపోయాయి. ఏలియా ప్రవక్త దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి తీసుకున్న ఎలీషా ఇదే నాకు మహాప్రసాదం అనుకున్నాడు. అక్కడ నుంచి మీరు చదివితే రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6-7 అధ్యాయాల వరకు దాదాపు 15 అద్భుతాలు అతడు చేసినట్టు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగినాక. అవన్నీ మనం చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ ఒక అద్భుతము జరగడానికి కావలసిన అర్హత ఏంటి అన్నదాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరి జీవితాలలో కూడా అవసరాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆప్తులు పోగొట్టుకోవడం ఉంటుంది, అనుకున్నది జరగక మనసు నిరాశపడతా ఉంటుంది. ఎదురు చూసినా కూడా కొన్నిసార్లు మనం అనుకున్న కార్యాలు జరగవు. చాలా కాలం తీవ్రమైన వ్యాధి చేత బాధపడుతూ ఉంటాం, బాగుపడడానికి అవకాశం ఉండదు. ఆర్థిక ఒత్తిళ్ళు ఉంటాయి, ఎంత గించుకున్నా వాటిలోంచి బయటపడలేం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం కావాలో తెలుసా? దేవుడు చేసే ఒక గొప్ప కార్యం జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్లు చెప్తారు, ఏవైనా విచిత్రమైన జబ్బులు వచ్చినప్పుడు మందులన్నీ వేసిన తర్వాత మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశామమ్మా, ఇంకెవరు చేయాలా? మీ దేవుడు చేయాలా అంటే నా వాళ్ళకు కూడా ఏం చెప్తారు? మానవ సామర్థ్యానికి పరిమితి ఉంది, మనం అన్నీ చేయలేము, దేవుడే చేయాలి. ఇప్పుడు మన బ్రతుకులలో మన వల్ల కానివి, కుదరనివి, అవనివి ఎవరు చేయాలని ఆశపడతాం? ఆ ఆలోచనే లేకపోతే మనుషులు ఏమైపోతారంటే నిరాశలో మునిగిపోతారు. నన్ను దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు అనే ఆశ లేకపోతే, ఆశ లేని వాడికి నెక్స్ట్ వచ్చేది నిరాశ. నిరాశ మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఎంత ప్రయోజనమైనా పోగొట్టేసుకొని నష్టంలోనికి, నాశంలోనికి నడిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుని లేఖనం చెప్తుంది, ఆశగల ప్రాణమునైనా తృప్తిపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం ఆశ పెట్టుకున్నాం. నీ దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకో. కావలవాడు ఉదయం కొరకు ఎదురు చూచిన దానికంటే నువ్వు దేవుని మాట కోసం ఎదురు చూడని దావీదు భక్తులు పాడిన పాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆశ పెట్టుకోవడం మంచిదే. ఆశ పెట్టినంత మాత్రాన అందరికీ అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయంటే జరగవు. అది జరగడానికి కావలసిన సంగతి ఏంటో ఈరోజు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. అందుకు సంబంధించి మనం చదువుకున్న వాక్యంలో సిరియా దేశం, ఇశ్రాయేలు దేశం ప్రక్కనే ఉంటుంది. ఈరోజు కూడా అక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు. ఆ సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరు నయమాను కథ మన అందరికీ తెలుసు. అతను మహావీరుడు. ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళినా ఆ దేశానికి గెలిచేస్తూ ఉంటాడు. కానీ అతను సహజ సిద్ధంగా కుష్ఠరోగి. యుద్ధాల్లో గెలుస్తాడు కాబట్టి ఆ దేశం రాజు కూడా ఎంతగానో ఘనపరుస్తాడు. కానీ లోపల ఏముంది చెప్పండి? రోగం ఉంది. కొంతమంది బయటికి చాలా బాగా కనపడుతూ ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, అందంగా ఉంటారు, కానీ ఏముంటుంది మీరు చెప్పండి? రోగం ఉంటుంది. గమనిస్తే ఈ మధ్యలో ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చదివాను నేను. ఆ సినిమా యాక్టర్ రానా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు, బాహుబలి లాంటి సినిమాలు. అతడు ఇంటర్వ్యూలో ఎవరినో కుర్రాన్ని ఎంకరేజ్ చేస్తూ చెప్తున్న మాట నేను చదివాను. ఏంటంటే అతడు ఒక కన్ను లేదంటే, చిన్నప్పుడు ఒక కన్ను పోయింది. రానాకు ఒక కన్ను లేదు, ఆ కన్ను ఆర్టిఫిషియల్ కన్ను పెట్టుకొని ఉన్నాడు. చెప్పేదాకా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సరే, ఇంత అందగాడు, 6 అడుగులు పొడుగొట్టాడు, బాగా డబ్బులు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాడు. వాళ్ళ నాన్న నిర్మాత, వాళ్ళ స్టూడియోలు ఉన్నాయి, సినిమాల్లో ఒక సినిమా యాక్ట్ చేసేది కోట్ల రూపాయలు తీసుకుంటాడు, కానీ అతనికి ఏం లేదు అని అన్నాడు. ఈ కన్ను మూసేస్తే నాకు ఏం కనపడదురా బాబు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే అయింది కదా. ఆదివారం కళ్ళద్దాలు పోతే వేరే కళ్ళద్దం పెట్టుకొచ్చాను, సోమవారం అది ఇరిగిపోయింది, వారం అంతా గుడ్డోళ్ళగా ఆ చిన్న గ్లాసులు పెట్టుకొని ఉన్నాను. నేను స్టీవెన్ తమ్ముడు కళ్ళద్దం పట్టుకొచ్చాను. ఇవాళ ఎక్కడో దానికి అద్దం ఊడిపడిపోయింది, ఖరీదైన గ్లాసెస్ ఎక్కడో పడిపోయింది. ఎత్తుకున్నాక అందుకు ఇందాక ఎత్తుక్కుంటున్నాం, అదే ఇప్పుడు కనబడలేదు. ఎందుకు ఎత్తుకున్నానంటే చూస్తూ ఉంటే కళ్ళు మసగ్గా ఉన్నాయి. నా కళ్ళకేమి తుడుచుకుంటాడు. అప్పుడు అర్థమైంది ఒక కళ్ళద్దం పోయింది ఒకటని. వాడు పోయింది ఎక్కడో. మంచిది, దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక్క కన్ను సరిగ్గా మసకదైతే ఇంత బాధ ఉంది కదా, కన్ను లేకపోతే. ఇప్పుడు చెప్పండి, కన్ను లేనివాడు ఏమైపోయాడు? బయటికి ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. బయటికి చాలా బాగుంటారు, వాళ్ళకి ఏంటంటే బాబు, వాడు తిరిగే బండి ఏంటి, వాళ్ళ చేతులు కొన్న గొలుసు ఏంటి, వాళ్ళు వేసుకునే సొక్కా ఏంటి, అబ్బో వాళ్ళ ఇల్లు ఏంటి, కానీ లోపల ఏముంది? బాధ ఉంది, ఎవరికి తెలియదు. ఏదో ఒక బాధ, కొడుకుల వల్ల, కూతుర్ల వల్ల, అల్లుళ్ళ వల్ల, కోడళ్ళ వల్ల, అన్నదమ్ముల వల్ల, అక్కచెల్లెల వల్ల, భర్త వల్ల, భార్య వల్ల, వ్యవసాయం వల్ల, వ్యాపారం వల్ల ఏదో ఒక ముళ్ళు
కదిలినా మెదిలినా కాల్లో మెరికేస్తున్నట్టుగా ఆ ముళ్ళు గుండెల్లో ఉంటుంది. ఇది పోవాలంటే ఏం చేయాలి? మనకు మనం తీసుకోలేము. తీసాయిన దగ్గరికి రావాలి. ఈ నయమాను కూడా కుష్ఠరోగం ఉంటే వాళ్ళ ఇంట్లో పనిపిల్ల ఉంది. ఆ పిల్ల ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చింది. ఆ దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఆ పిల్లను పట్టుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు, పని చేయించుకో పిల్లతో అని. ఆ పిల్ల అమ్మగారితో అన్నది. ఎందుకు? బయటకు వస్తే నయమాను అందమైన బట్టలు వేసుకుంటాడు, నగలు వేసుకుంటాడు, కవచాలు వేసుకుంటాడు, టోపీ వేసుకుంటాడు, ఏముందో కనబడదు. కానీ ఎవరు కనబడుతుంది? ఇంట్లో పిల్ల ఉంది కదా, ఇంట్లో వచ్చినప్పుడు కవచాలు వేసుకొని తిరగలేడు కదా, ఇంట్లో బట్టలు మార్చుకున్నప్పుడు కామన్ డ్రెస్లో ఉన్నప్పుడు ఒంటి మీద మచ్చలు కనిపించాయి, రోగం కనిపించింది. అంది అమ్మగారు, మన అయ్యగారు ఎక్కడ తిరిగినా బాగవదండి. మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన పేరు ఎలీషా, ఆయన అయితే బాగు చేసేస్తాడండి, మీకు ఇబ్బంది లేకపోతే అయ్యగారిని అక్కడ పంపండి అని చెప్పింది. ఈ మాట ఆవిడ నయమాన్తో చెప్పింది. నయమాను మరి డైరెక్ట్గా ఓ దేశం మీదకి వెళ్ళిపోకూడదు, రాజుతో చెప్పాడు. రాజు అన్నాడు, అంత సులువుగా అయిపోద్దా, అయితే ఆగు అని చెప్పి బోల్డని డబ్బులు ఆ రాజుగారు ప్యాక్ చేసి ఒక ఉత్తరం రాసి పంపించాడు. ఎవరికి? ఇశ్రాయేల్ దేశం రాజుకి. ఇదిగో మా సేనాధిపతికి జబ్బు ఉంది, నువ్వు ఆ జబ్బు బాగు చేయి, నీ కానుక పంపిస్తున్నానని చెప్పేసి ఉత్తరం పంపిస్తే ఆ ఉత్తరం చూసిన రాజు ఆడడం మొదలెట్టాడు. ఇదేం గొడవ? నేనేమన్నా దేవుణ్ణా? నేను రోగాన్ని బాగు చేస్తానా? బాగు చేయనంటే యుద్ధానికి వచ్చేస్తాడు, మరలా మన దేశం మీద దాడి చేసేస్తాడు. బాగు చేద్దామంటే నాకేం శక్తి లేదు, ఏం చేయాలని దుఃఖపడతామంటే ఎలీషా గారు తెలిసింది. అంటాడు, ఏమయ్యా రాజా ఎందుకు ఏడుస్తున్నావు? చూడు ఎలా యుద్ధానికి కారణం వెతుకుతున్నాడు అన్నాడు. కారణం వెతకడం కాదు, నా దగ్గరకు రమ్మను, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఒకడు ఉన్నాడు అతనికి తెలియాలి, నా దగ్గర రమ్మను. దేవుని స్తోత్రం కలిగిన అమ్మయ్య బ్రతికాంధ్ర బాబు అనుకుని రాజుగారు ఏం చేశారు? కబురు చెప్పాడు, అయ్యా మీ సైన్యాధిపతి నా దగ్గరికి కాదండి, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేసేస్తాడు. ఎలా వచ్చాడు సైన్యాధిపతి? రథం వేసుకొని, గుర్రాలు వేసుకొని, సైన్యాన్ని వేసుకొని వచ్చి వాకట్లో నిలబడ్డాడు. చెప్పండి పాస్టర్ గారికి నేను వచ్చానని. లోపలికి వచ్చి, అయ్యా మా సైన్యాధిపతి వచ్చాడండి, మీరు కుష్ఠరోగం బాగు చేస్తారంట అనగానే పాస్టర్ గారు అంగుళం కూడా కదలకుండా అన్నాడు, అలాగా అయితే పోయి మా ఊర్లో యోర్దాన్ నది ఉంది, 7 సార్లు ములుగేసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? అంత గర్వంగా, అంత అధికారంగా, అంత దర్పంగా డబ్బులు పట్టుకొని వచ్చి వాకిట్లో నిలబడితే పాస్టర్ గారు ఎక్కడికి రాలేదు, బయటికి కూడా రాకుండా పోయి యోర్దాన్ నదిలో 7 సార్లు ములగమన్నాడు. సర్రమని వచ్చింది కోపం ఇంటికి, తపక్కమని తిప్పేశాడు రథం. వెనక్కి వెళ్ళిపోయి తిరిగిపోయాను చూసారు, చదివాను. తిరిగిపోయి అంటాడు, నేను ఎలాగానే పాస్టర్ గారు బయటకు వస్తాడనుకున్నాను, నాకు రోగం ఎక్కడుందో అక్కడ చెయ్యేస్తాడనుకున్నాను, ఆయన దేవుడి పేరట రోగాన్ని బాగు చేస్తాడనుకున్నాను, పోయి యోర్దాన్ నదిలో ములగమంటాడా? అదెంత నది, మా దేశంలో నదులు లేవా? అబానా ఫర్ఫరా అనే నదులు యోర్దాన్ నది కంటే గొప్పవి కావా? అందులో ములగలేనా అని కోప్పడిపోతున్నాడు. ఇప్పుడు మేలు జరగాలంటే మనం అనుకున్న పద్ధతిలో జరగదు. దేవుని స్తోత్రం చెప్పండి. నయమాన్ ఏమనుకున్నాడు? పాస్టర్ గారు వచ్చేస్తాడు, రండి సార్ కూర్చొని అంటాడు, కూల్ డ్రింక్ ఇస్తాడు, ఇదంతసేపు అయిపోద్ది అంటాడు అని మొత్తం రోగం అంతా చేసి పాముతాడు, దేవుని నామాన్ని ప్రకటిస్తాడు, బాగైపోతాను, మన వాల్యూ పెరిగిపోద్దు అనుకున్నాడు. పాపం పాస్టర్ గారు ఏం చేశారు? మాట కూడా మాట్లాడలేదు, తనతో పనుడితో కబురెట్టాడు. ఎల్లమను నదిలో ములగమని అంటే సర్రమని కోపం వచ్చేసింది, వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఊరుకుంటాడా? రుసరుసలు కదా, అంత మాట్లాడాడా? ఎన్నాళ్ళ కాదు, పాస్టర్ లెవెల్ పెరిగిపోయింది. ఎన్నాళ్ళ మన ఇంటికి వచ్చేవాడు, ఇవాళ రావట్లేదు, ఎన్నాళ్ళ నన్ను పట్టుకొని మాట్లాడేవాడు, అసలు నాకు అది చూడలేదు. ఇలా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు నువ్వు అనుకున్నట్టు జరగదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు వెళ్ళిపోగానే పనోడు అంటున్నాడు, అయ్యా కోప్పడకుండా మాట చెప్తాను, ఏమన్నాడంటే మిమ్మల్ని ఆయన నదిలోనే కదా మునగమన్నాడు. అలా అనకుండా మీ స్థాయికి తగ్గట్టు ఓ 10,000 మందికి అన్నం పెట్టమను, ఒక 5,000 మందికి బట్టలు ఇవ్వమను, ఒక 1,00,000 రూపాయలు కానుకోమని అంటే ఇస్తారు కదా. అలా ఏం చెప్పలేదు కదా, మీకు భారమైన పని ఏం పెట్టలేదు కదా. మనకు అలాంటివి పెడితే బాగుంటుంది. ఎలాంటివి పెడితే? అలాంటివి పెడితే ఇంట్లో దిగాలండి. అయ్యగారు ఏం చేయాలి? ఇంట్లో దిగాలమ్మా, కందిపప్పు కావాలి, మినప్పప్పు కావాలి, ఏమంటే గుమ్మడికాయ కావాలి, ఏం కావాలి, కొత్త బట్టలు కావాలి, ఆవుని తీసుకురావాలి, గేదెని తీసుకురావాలని చెప్తే అన్నీ చేస్తాం. కానీ మనం ఏమంటాం, ఏం వద్దమ్మా నూనె సీసా పట్టరా అంటే అది తేరో. అక్కడికి వెళ్ళగానే మనం నూనె సీసా కోసం చూడాలా.
అంటే ఏదైనా ఘనంగా చేయమంటే చేస్తారు కానీ సులువుగా అయిపోయేది చేయమంటే చేయరు. ఎందుకంటే వాళ్ళకి దీని మీద ఉంది స్టేటస్, ప్రెస్టేజ్, ఏమండి లెవెల్. దేవుని దగ్గర పనికిరాదు. దేవుని స్తోత్రం కలిగినగా జాగ్రత్త గమనించండి. ఏమయ్యా నిన్నేం చేయమన్నాడు? అలాంటి గొప్ప కార్యాలు చేయమంటే నువ్వు చేస్తావు కదా, అదేం అనలేదు కదా, నదిలోనే కదా మునగమన్నాడు, మునిగితే నీ మూట అయిపోయింది. అప్పుడు కొంచెం అయ్యగారు కోపం చల్లారింది. నిజమే కదా, వచ్చినందుకు అవి అన్నీ చేయమంటే చేద్దాం కదా, ఇమ్మంటే ఇద్దాం కదా, అదేం అడగలేదు కదా. అడగలేదా? అడగలేదు కదా. పెళ్లి చేస్తే ఎంత కావాలా చెప్తారు, చెప్పరా? ఎంత చెప్తారు? ఏమేం చెప్తారు? లెక్కలు ఉంటాయి. మొదలెట్టి నుంచి పూర్తి అయ్యేదాకా ప్యాకేజ్ ఉంటుంది. ఒకరు రావాలా, ఇద్దరు రావాలా, అన్నీ మేమే చేయాలా, మీరు చేసుకుంటారా? మీరు తెస్తారా, మమ్మల్ని తెమ్మంటారా? ఆ లెక్క అంతా చెప్తే దండం పెట్టి మరిస్తాం. పాస్ గారు పెళ్లి చేస్తే పెళ్ళి అయిపోయి కానుక ఎంత అంత అడుగుతున్నారా? అంత ఇవ్వాలా? అంటే మనుషులకు ఎలాగైపోయింది ఇప్పుడు? దేవుడు అంటే లోకువ, దైవజనుడు అంటే లోకువ. సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను, కానీ ఏం చేయాలా? చెప్పింది చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. రోషం తగ్గింది కాస్త. నిజమే కదా, ఏం అడగలేదు కదా, వెళ్ళాడు. అయితే పద, తప్పదంటావా? వెళ్ళాలంటావా? అక్కడికే వెళ్ళాలా? మన ఊర్లో మునగకూడదా? లేదంటే అక్కడికే వెళ్ళాలా? వెళ్ళాడు. యోర్దాను నదిలో మరి మునగన అయితే మునగాల. మునిగాడు ఎన్నిసార్లు? ఓసారి. వెళ్ళిపోదామా? ఎన్నిసార్లు మునగమనండి ఆయన? 2 సార్లు మునిగాడు, చూసుకున్నాడు, తగ్గలేదు. 3 సార్లు మునిగాడు, తగ్గలేదు. 4 సార్లు తగ్గలేదు. 5 సార్లు తగ్గలేదు. 6 సార్లు మునిగి తగ్గలేదు. ఎన్నిసార్లు పద పోదాం అన్నాడు. ఏమయ్యా 6 సార్లు మునుగునోడివి 7సారి మునిగితే వచ్చిన నష్టం ఏంటి? సరే నువ్వు అన్నా కాబట్టి మునుగుతున్నాను అని 7సారి మునిగాడు. లెగ్గానే రోగం పోయి పసిపిల్లాడి శరీరంలా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ కుష్ఠరోగం పోయి ఆరోగ్యవంతుడు కావడానికి నయమానుకు అవసరం పడింది ఏంటి చెప్పండి? యోర్దాను నది నీళ్ళ, దేవుని శక్తి ఏంటి అక్కడ పనిచేసింది? నయమాను మాటకు లోబడే విధేయత. దేవునికి స్తోత్రం కదండి. కాక చెప్పింది చేయి అంతే. చెప్పింది చేయకుండా మనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటాం. ఒరే నాయన, నా యొద్దకురా, నేను నీ యొద్దకు వస్తాను. నువ్వు నా వైపు తిరుగు, నేను నీ వైపు తిరుగుతాను. నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. నా దగ్గర నువ్వు ఉండు, నేను దీవిస్తాను. అన్నీ చెప్తే అవన్నీ తర్వాత సంగతి, ముందు నాకు చేసి అంటున్నాం. మనం ఏమంటున్నాం? ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడట్లేదు. అది పెద్ద లెక్కల్లో కూడా రాదు మనకి. దేవుడు విధేయత నేర్చుకోమన్నాడు, వినయముగా బ్రతకమన్నాడు, ఆయన మాటను గౌరవించమన్నాడు. ఈరోజు భక్తి అంతా అక్కడే తేలికైపోతూ ఉంది. ఎక్కడ తేలికైపోతుంది? అక్కడే తేలికైపోతుంది. ఏమండి, రా నా సన్నిధిలో ఉండు అంటే, అయ్యారు భోజనాల డబ్బులు ఇచ్చేస్తాను కానీ రమ్మని అనకండి. నీకు భోజనాల డబ్బులు ఎవరికి కావాలా? నువ్వు ఉండాలి అక్కడ, నువ్వు నాతో ఉండు అనే ఒక చిన్న మాట ఆ విధేయత. దేవుని స్తోత్రం కలిగినగా. ఇది ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. బలిపీఠం కట్టమంటే కట్టడా? లక్షలాది రూపాయలు కానుకోమంటే ఇవ్వడా? భోజనాలు పెట్టమంటే పెట్టడా? పండగ చేయమంటే చేయడా? ఊరేగించమంటే ఊరేగించడా? ఏమీ చేయమన్నది. ఏమన్నాడు? 7 సార్లు మునుగు. అంటే ఇంత గొప్పోడు కూడా చిన్న పిల్లవాళ్ళ మారిపోయి విధేయత చూపించి 7 సార్లు మునగాల. ఎన్నిసార్లు మునగాల? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నిసార్లు? 7 సార్లు మునగ్గానే పసిపిల్లాడి శరీరం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అద్భుతం జరగడానికి విధేయత చాలా అవసరం. ఆ విధేయత కూడా ఎలా ఉంటుందో చెప్పిన, మన స్థాయికి తగ్గ చెప్పినా బాగుందండి. ఏది మన స్థాయికి తగ్గ చెప్పినా బాగున్నాం. చెప్పి చిన్న పనులు చెప్తారండి. ఎలా చేస్తాం మనం చిన్న పనులు? భక్త సింగార్ సహవాసం ఉంది, బ్రదర్ అండ్ ఫెలోషిప్స్. సంఘంలోకి వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళు, నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళు, ఆఫీసర్స్, బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో రాగానే దేవుని సేవలో పాలు పంపులు పొందుతాం అన్నారనుకోండి, ఆదివారం ఒక్కొక్కరికి డ్యూటీ వేస్తారు. ఒకళ్ళేమో ఆదివారం పొద్దున్నే వచ్చేసి చర్చిలో ఉన్న బాత్రూమ్లన్నీ కడగాల. ఒకళ్ళేమో ఆదివారం అందరికంటే ముందు వచ్చేసి చెప్పులు స్టాండ్ దగ్గర ఉండాలి.
వచ్చిన వాళ్ళు చెప్పులు తీసుకొని శుభ్రంగా తుడిచి అక్కడ పెట్టి టోకెన్ పెట్టి టోకెన్ చేతికి ఇస్తారు, చెప్పులు మారిపోకుండా. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎవరు టోకెన్ తీసుకొని ఆ చెప్పులు వాళ్ళకి ఇచ్చేస్తారు. చెప్పుల దగ్గర కాపలా కాస్తే ఏమనుకుంటాం మనం, చాలా చిన్నడు మొత్తం వాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయి ఉంటారు. అంటే చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద వాళ్ళతోనే చేయిస్తారు. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళకి విధేయత వస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనకి ఎక్కడ బట్టను అలగకూడదు, చెమట అట్టకూడదు, ఏమండి మన లెవెల్ ఎక్కడ తగ్గకూడదు. మంచిదే, లోకంలో ఎంత గొప్పవారమైనా దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమైపోవాలి, దీనులముగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అల్పులుగా మారిపోవాలి. నువ్వెంత తగ్గించుకుంటావో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దైవలేఖనంలో యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి మనము చూస్తున్నాం. బలహీనమైనటువంటి స్థితిలా కనిపించే విధేయతలో ఉండమని దేవుడు చెబుతున్నాడు. మొదటి 2 వచనాలు, ఎలాగా తీర్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మాటలకు అర్థం ఏంటి? మనం ఏ లెక్కలు వేసుకుంటాం? మేము ఎంత పెద్ద గుడి కట్టుకున్నామో తెలుసా? మా చర్చిలో ఎంత పెద్ద ఫోన్లు ఏంటి మైక్ సెట్ సిస్టమ్ ఉందో తెలుసా? మా చర్చిలో ఎంత పెద్ద కీప్యాడ్స్, మా చర్చిలో ఎంత పెద్ద ఈ ఏంటిది మ్యూజిక్ ప్యాడ్స్ ఉన్నాయి, కీబోర్డ్స్ ఉన్నాయో తెలుసా? మా చర్చిలో పైరు ఎంతమంది పాడతారో తెలుసా? మా చర్చికి ఎంతమంది వస్తారో తెలుసా? మా చర్చి ముందు ఎన్ని కార్లు ఆగుతాయో తెలుసా? మంచిదే. ఎంత పెద్ద గుడి కట్టామో తెలుసా? మా చర్చిలో 20 ఏసీలు ఉన్నాయన్నాడు అక్కడ. ఎన్ని? అవును, మరి జనాలు ఎంతమంది వస్తే అంతమంది చల్లగా ఉండాలంటే ఏసీలు పెట్టుకోవాలా. మంచిదే. ఆయన అంటాడు, ఇవన్నీ నా కోసం మీరు చేశారని చెప్పుకుంటున్నారు, అవి నా కోసం చేసినవి కాదు. ఎవరి కోసం? మీకోసం చేసుకున్నారు. ఏసీ పెడితే దేవుడు ఏమైనా చల్లగా ఉంటాడు అందులో? ఏసీ లేకపోతే ఆయనకి ఏమైనా చెమటలు పట్టేస్తాయా? మరి ఎవరికి కావాలి ఏసీ? మనకు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పోనీ ఇవన్నీ ఎక్కడవి? మీకు నేనిచ్చినవే, నా హస్తకృత్యములు, నేను చేసినవి. ఇవేవి నా లెక్కల్లోకి రావు. మరి దేన్ని నేను చూస్తాననుకుంటున్నారు మీరు? అఖండ మాట చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని చూస్తాననుకుంటున్నారు? ఎవరు దీనుడై నా మాట విన్నప్పుడు విధేయత కలిగి ఉంటాడో, భక్తి కలిగి ఉంటాడో వానిని నేను దృష్టిలో పెట్టుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు దృష్టిలో పెట్టుకోవాలంటే ఏం కావాలా? విధేయత కావాలి. మనం మనుషులు దృష్టిలో పెట్టుకోవాలంటే ఏం కావాలా? ఎంత ఖరీదైన చీర కట్టుకొచ్చారు, ఎంత ఖరీదైన సూట్ వేసుకొచ్చారు, వాళ్ళ ఒంటి మీద ఎన్ని రకాల నగలు ఉన్నాయి, వారానికి ఒక ఐటెం వేసుకొస్తున్నారు, డ్రెస్కి మ్యాచ్ అయ్యే షూ వేసుకొస్తున్నారు, డ్రెస్కి మ్యాచ్ అయ్యే చెప్పులు వేసుకొస్తున్నారు. వాళ్ళ బండి ఎంత గొప్ప బండి. ఏం చూస్తాం మనం? మీరు చెప్పండి. ఇవే చూస్తూ ఉంటాం. మనుషులకి ఇవి కావాలి. మరి దేవుడు ఏం చూస్తాడు? ఇంత గొప్పవాడు కూడా ఎంత తగ్గించుకున్నాడు, ఎంత విధేయత చూపించాడు, నా సన్నిధిలో మోకాళ్ళ మీద ఎలా పడ్డాడు, ఎలా కన్నీరు గారుస్తున్నాడు, ఎలా నువ్వే నాకు దిక్కు అంటున్నాడు, నేను లేకపోతే బ్రతకలేనంటున్నాడు. వీడు నాకంటే చాలా దేన్ని ఎక్కువ ప్రేమించలేదు, ఇంకా చిన్నపిల్లోళ్ళ వీడు ప్రాణం నా మీద ఆశ పెట్టుకుంది. తల్లి పాలు కోసం బిడ్డ బెంగపడ్డట్టు వీడు నా కోసం బెంగపడుతున్నాడు. దేవుడు దేన్ని చూస్తాడు? మన అంతరంగంలోని విధేయతను చూస్తాడు. అక్కడ అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎలీషా ప్రవక్త జీవితంలో ఆయన చేసిన అద్భుతాలన్నీ విధేయతనే బోధిస్తాయి. నేను ఊరికే టూకీగా చెప్పేస్తాను చూడండి. ఈ రాజుల 2వ గ్రంథంలో మీరు గమనిస్తే చిన్న చిన్న విషయాలు ఎలీషా ప్రవక్త గొప్ప గొప్ప కార్యాలు జరగడానికి దేవుడు ఎలా వాడుకొని పాఠాలు నేర్పించాడో చూస్తాను. అద్భుతాలు జరగడానికి విధేయత కావాలి అని చెప్పాను కదా, అదే విషయాన్ని చూడండి. 2వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త యెరికో పట్టణానికి వచ్చాడు. 19వ వచనం చూస్తే ఆ పట్టణం వారు ఏమన్నారంటే, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏళ్ళవాడైన నీకు కనబడుచున్నది కదా, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనది. దేవునికి స్తోత్రం. యెరికో పట్టణానికి వచ్చాడండి. యెరికో పట్టణం పెద్ద పెద్ద గోడలున్న పట్టణం.
పెద్ద పెద్ద భవనాలున్న పట్టణం. యెహోషువ కాలంలో పట్టణం మొత్తం పాడు చేసేశారు. కానీ తిరిగి హియేల్ అనేవాడు తిరిగి ఆ పట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణం అంతా పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద కోటగోడలు ఉన్న పట్టణం, అందంగా కనబడుతూ ఉంది. ఎలీషా ప్రవక్త అంటున్నారు, అయ్యా ఈ ఊరు భలేగా ఉన్నట్టు మీకు కనబడుతుంది కదా, కానీ ఈ ఊరిలో ఏమి లేదో తెలుసా? నీళ్లు మంచివి కావండి, నీళ్లు సారం ఉండవండి, అందుకు భూమి కూడా నిస్సారం అయిపోయింది. అంటే అవునా బాబు, మరి ఏం చేద్దాం, అయితే కొత్తగా బోరు తవ్విద్దాం, ఇంకోటి నేను ప్రార్థన చేసి చెప్తాను, అక్కడ తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడా? అనలేదండి. ఏమన్నాడో తెలుసా? అవునా, అలాగైతే ఒక కొత్త పాత్రలో కాస్త ఉప్పేసి పట్టరండి అన్నాడు. నీళ్లు మంచివి కాకపోవడానికి నీళ్ళు ఏమన్నా ఒకటే బోరు ఉంటుందండి? మీరు చెప్పండి. ఆ ఊరిలో ఎన్ని నూతులు ఉన్నాయో, ఎన్ని ఊటలు ఉన్నాయో, ఎన్ని బుగ్గలు అంటే నూతులు ఉన్నాయో, బావులు ఉన్నాయో, ఎక్కడ తవ్వినా నీరు మంచిది కాదు. ఊరు మొత్తం మీద నీరు మంచిది కాకపోతే ఏమన్నాడు? పద అన్ని నూతుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అన్నాడా? ఏమన్నాడు తెలుసా? ఒక కొత్త పాత్రలో కాస్త ఉప్పేసి పట్టుకురండి. ఎందుకండి అయ్యారు ఉప్పు? ఎంత ఉప్పు తేవాలండి అయ్యా? ఈ నూతులో వేస్తారా? అయితే ఎన్ని బస్తాలు కావాలండి? వద్దు, పిడికుడు ఉప్పు పట్టురండి. ఎంత ఉప్పు కావాలా? ఒక కొత్త కుండలో పిడికుడు ఉప్పు వేసి పట్టురమ్మనేది. వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? పాస్ గారికి ఏమైనా మెంటలా ఏంటి? ఈ నీళ్ళంతట్లో పిడికుడు ఉప్పు వేస్తే ఏటైపోద్ది? అందులో కొత్త కొండలు ఉప్పు వేసి రమ్మంటాడా? ఇలాంటిది ఎక్కడైనా ఉందా అండి అసలు? ఈ నీరు బాగు చేయడానికి ఏదో చెయ్యాలి, కానీ ఏమండి ఏం చేయాలి? ఉప్పేస్తే అయిపోద్దా? మారు మాట్లాడకుండా వాళ్ళు ఏం చేశారంటే అలాగేనయ్యా అని చెప్పి ఒక కొత్త పాత్రలో ఉప్పేసి పట్టుకొచ్చారు. అప్పుడు ఏం చేశారు చెప్పనా? ప్రార్థన చేయలేదు, పాట పాడలేదు, మంత్రం చదవలేదు, ఏదో దేవుని నామం పేరట కొన్ని వాక్యాలు చెప్పలేదు. అంతే, ఆ తెచ్చిన ఉప్పుని ఆ నీటిలో వేసేసి నీళ్ళు బాగైపోయాయి అన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. అదేంటయ్యా, ఏం చేసావు నువ్వు? బాగైపోయా? కలపలేదు నువ్వు అందులో, కనీసం కిందకి మీదకి బకెట్ తీసి పోయలేదు, ఎలా బాగైపోయాయి? ఏమనలేదండి. తీర్చి చూస్తే నీళ్ళు చాలా మధురంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? లాజిక్ వెతకకుండా, ఏం వెతకకుండా, ఏమండి నూతు నీళ్ళలో పిడికి ఉడిపేస్తే అయిపోద్దా? ఎర్రి కానీ అవునా, చేదస్తం కానీ వాళ్ళు చెప్పడం, వీళ్ళు చేయడం అంటారు చూసారు కొంతమంది. అవన్నీ ప్రక్కన పెట్టి చెప్పిన దాన్ని చెప్పినట్టు చేయడం అనే విధేయతలో చేదు నీళ్ళని మంచి నీళ్ళు అయిపోయాయి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అందుకే దేవుని మాట నీకు అర్థమైతే అర్థమైన దాన్ని అర్థమైనట్టు చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తాం? లాజిక్లు వెతుక్కుంటాం. అలా అంటారు కానీ, ఎలాగంటారు కానీ, అలా చెప్తారు కానీ, అలా చెప్పబోతాలు బియ్యం ఎత్తారు, డబ్బులు ఎవరు ఎత్తారు, అలా అలాగే చెప్పుకొని బతకాలి. మనం ఇలాగే ఆలకించి మనం నచ్చింది మనం చెయ్యాలి. అందుకే మనుషుల జీవితాలు ఏం జరగలేదు? దేవుని కార్యాలు జరగలేదు. దేవుని కార్యాలు జరగడానికి విధేయత చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలగనే గాక. హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రియులారా, ఎలీషా ప్రవక్త చేసిన ఆ ఎరుకో నీళ్లు మంచివిగా ఆయన దగ్గర కూడా ఎరుకో ప్రజల యొక్క విధేయత గొప్ప కార్యం చేసింది. ఇంకోసారి మోయాబు దేశం మీదకి ఇశ్రాయేలు రాజు యుద్ధానికి వెళ్తున్నాడు. నాకు సాయానికి వస్తారా అని అడిగితే యోధా దేశపు రాజు యెహోషాపాతు, ఎదోము దేశపు రాజు, ముగ్గురు రాజులు ఎలుపు రాజు మీద యుద్ధానికి వెళ్తున్నారు. 7 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నీళ్ళన్నీ అయిపోయాయి. ఒక్క చుక్క నీళ్ళు ఎక్కడా కనబడలేదు. 3 సైన్యాలు నీళ్లు లేక గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, సైనికులు దాహంతో గిజగిజలాడిపోతున్నారు. అప్పుడు ఎలాగా నీళ్లు లేవు మనకి, ఎవరైనా దేవుని సేవకుడు అడుగుదాం ఏం చేయాలో అని లెక్కలు వేసుకున్నారు. అప్పుడు ఎవరో ఇశ్రాయేల్ రాజుకి నచ్చదు కానీ చెప్పాడు, ఇదిగో ఆ ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఉన్నాడండి, ఎలీషా ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్దాం అన్నాడు. వచ్చారు. మొత్తానికి ఎలీషా ప్రవక్త కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నేను సహాయం చేయను, కానీ యెహోషాపాతు వచ్చాడు కాబట్టి మాట విన్నాను, ఏం చేయమంటావు? ఇదిగో దేవుడు మాకు నీళ్లు లేకుండా చేశాడు. ఎవరు చేశారు? దేవుడు నీళ్ళు లేకుండా చేశాడు. 3 రాజులు ఓడిపోయేలా ఉన్నాం, మాకు నీళ్లు కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? అవునా, అయితే మీరు ఫలానా దగ్గరికి వెళ్ళని నీళ్ళు ఉంటాయి, ఫలానా ఊరు వెళ్ళని నీళ్ళు వస్తాయి, నేను ప్రార్థన చేస్తాను బోల్డని నీళ్ళు వస్తాయి, ఏం చెప్పకుండా అన్నాడు. అయితే మీరు పని చేయండి, ఈ లోయ నిండా చాలా గోతులు తవ్వండి అన్నాడు. అది ఎక్కడుంది తెలుసా? 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమన్నాడండి? జాగ్రత్త వినండి. ఒక చిత్రమైన మాట మీకు చెప్తాను నేను. 3 సైన్యాలు, 3 రాజులు నీళ్లు లేక గొంతెండిపోతూ ఉంటే
కాసి నీళ్లు ముందు తాగడానికి ఇచ్చి ఏదైనా చెప్పాలి. కానీ రాజుగారు సాయం చేయమంటే 2 తన్నులు అనమన్నాడంట. అలా ఉంది ఇక్కడ. అయ్యా ఎలీషా ప్రవక్త గారు నీళ్లు లేవండి అంటే ఏమంటున్నాడు? మీరందరూ వెళ్ళి ఈ లోయలో బోల్డ్ గోతులు తవ్వండి. గోతులా నూతులా? నీరు రావాలంటే గోతులు తవ్వాలా నూతులు తవ్వాలా? మరి గోతులు తవ్వమంటాడేంటి అంటే మోకాలు లోతు నడుము లోతు గోతులు తవ్వండి. వీళ్ళకి ఏమనిపించాలా? అసలే దప్పికతో చచ్చిపోతున్నాం, అసలే నీళ్ళు లేవు, అలసిపోయిన వాళ్ళు వీళ్ళు గోతులు తవ్వితే ఏమవుద్ది? ఇంకా అలసట వచ్చేది, ఇంకా నీరసం వచ్చేది. ఇంకో 2 రోజులు బ్రతికే వాళ్ళని ఇవాళ చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా నువ్వు అంటారా అంటారా? అలసిపోయినావురా బాబు అంటే ఇంకో 4 మోపులు మోసేయమంటావేంటి? కానీ ఎలీషా ప్రవక్త చెప్పిన మాట వాళ్ళు విన్నారు. సరే దైవజనుడు చెప్పాడు కదని గోతులు తవ్వాడు. సాయంకాలం అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చాయో నీళ్లు పారి వచ్చాయి, అలాగే పోయాయి. ఏమయ్యాయి? వచ్చే నీళ్ళు అలా పారిపోయేసరికి తవ్విన గోతుల నిండా నీళ్లు ఉండిపోయాయి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఉదయం లేచేసరికి లోయ నిండా నీళ్ళే, ఎక్కడ చూసినా నీళ్ళే. వాళ్ళందరూ తాగి నీళ్లు దాచుకున్నా ఇంకా మిగిలిపోయాయి. పైగా పొద్దున్నే చూడగానే ఎండ ఆ నీళ్ళ మీద పడి శత్రువులకు ఎలా కనిపించిందంటే లోయ నిండా రక్తం ఉన్నట్టు కనిపించింది. ఎందుకని? అక్కడ నీళ్లు ఉంటాయని అనుకోరు కదా. ఆ ఎండ మెరిసేసరికి రక్తం ఉంటే వాళ్ళు అనుకున్నారు 3 రాజులు యుద్ధానికి వచ్చారు సైన్యం పట్టుకొని, వాళ్ళకి పడలేదు, వాళ్ళు పొడి చేసుకున్నారు, ఆ రక్తమే ఇది, పదండి మనం అందరూ వెళ్ళిపోయాలి, సామాను ఎత్తుకొచ్చేద్దామని వస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మడతెట్టేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత గొప్ప విజయం రావడానికి కారణం ఏంటి? గోతుల మూత మూసుకొని చెప్పిన మాట వింటాం. దేవుని స్తోత్రం కలిగిన. ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం? అద్భుతం జరగడానికి విధేయత చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అద్భుతానికి ఏం కావాలండి? విధేయత కావాలి. విధేయత ఉన్న చోట ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఇంకొక మాట చెప్తాను, మన సమయం అయిపోతుంది కనుక. 4వ అధ్యాయంలోనే 38వ వచనం నుంచి 41 వరకు మాటల్లో ఇలాంటిదే ఇంకో సంఘటన కూడా ఉంది. గిల్గాల్ నుంచి ఎలీషా ప్రవక్త గిల్గాల్ దేశానికి వచ్చాడు. దోతాన్ నుంచి ఆ ప్రదేశాలను తిరిగి సొంతూరు గిల్గాల్కి రాగానే పాస్టర్ గారు వచ్చారు కదని చాలామంది చుట్టాలు వచ్చారు. పాస్టర్ గారు వచ్చారు, చుట్టాలు వచ్చారు. అయ్యగారి దగ్గర చేతిలో ఏమి లేవు. అరే మరి ఎంతమంది వచ్చారు, భోజనం పెట్టాలి కదా, ఏం చేద్దాం? మనకు ఒక సామెత ఉంది, బతుకుంటే బలిసాగు తిని బతుకొచ్చాండి. మీరు ఎవరైనా తిన్నారు ఎప్పుడైనా? బలుసుకోరా? మరి ఏం కూర తిన్నారు? తూటుకూర తిన్నారా? పొన్నగంటి కూర తిన్నారా? ఇసుకలేసి కూర తిన్నారా? ఏం తిన్నారండి? ముళ్ళ తోటకూర తిన్నారా? చిలక తోటకూర తిన్నారా? గురుగు కూర తిన్నారా? ఏమి కొనక్కర్లేదు. ఎక్కడ దొరుకుతాయి? పొలాల్లో దొరుకుతాయి. దేవుడిచ్చిన ఫ్రీ ఆహారం, ఫ్రీ ఫుడ్ అన్నమాట. ఆరోగ్యవంతమైన ఆహారం. పొలాల్లో కూరలు దొరుకుతాయి. కరువులో జనాలు ఏం చేసేవారు తెలుసా? ఆ కూరలు తెచ్చుకొని ఒక ఎండుమిరపకాయ అందులో చింపేసి కాస్త ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఆ కూరలో తినేవారు పొట్ట నిండా. అండి కరువు వచ్చింది. కరువులో ఏం తినాలి? ఫ్రీగా దొరికే తిండే తినాలి. ఎలీషా ప్రవక్తకు మాత్రం దేవుడు ఉన్నాడు కదా మీద నుంచి పంపుతాడు అనుకోవాలా. అందరితో పాటే. ఎవరితో పాటు? పాస్టర్ గారు కూడా ఏం చేయాలా? అందరితో పాటే. పిఠాపురంలో ఒకసారి ఓ పాస్టర్ గారితో పాటు మేమందరం ఓ హోటల్లో టిఫిన్ చేయడానికి కూర్చున్నాం. అక్కడ ఒకడు వచ్చాడు, పాస్టర్ గారు మీరు కూడా టిఫిన్ చేస్తారా అన్నాడు. అంటే పాస్టర్ గారు టిఫిన్ చేయరా? పాస్టర్ గారు స్నానం చేయరా? పాస్టర్ గారు వీధుల్లోకి రారా అంటే వాళ్ళు ఏమన్నారు? పాస్టర్ గారు టిఫిన్లు అవి చేయరు, వాళ్ళకి ఏదో దొరుకుద్ది అనుకుంటున్నాడు. మేము కూడా మీలాంటి వాళ్ళమే. కరువు వస్తే మీతో పాటు మాకు. అంతేకాదు మీకైతే పండిందన్నా ఉంటుంది, మీకు పండింది లేకపోతే మాకు ఎండిపోతూ ఉంటుంది. పాస్టర్ గారు ఎవరి మీద డిపెండ్ అవుతారు? సంఘం మీదే కదా. సంఘం సమృద్ధిగా ఉంటేనే పాస్టర్ గారు బాగుంటాడు. సంఘంలో కరువు ఉంటే పాస్టర్ గారు ఏం బాగుంటాడు? దేవుని స్తోత్రం చెప్పండి. కామన్గా చిత్రం ఎక్కడైనా దేవుడు పోషిస్తాడనుకోండి, సంఘాలు పోషించకపోయినా అది వేరే లెక్క. అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎలీషా ప్రవక్తకు కూడా కరువు వచ్చింది. ఎవరికి వచ్చింది? అప్పుడు అన్నాడు, రే నాయన వీళ్ళందరూ వచ్చారా, భోజనం పెట్టాలి, నువ్వు పొలంలోకి వెళ్ళి ఆ కూరాకులు ఏరికిరా అన్నాడు శిష్యుడిని. ఆవిడ మన దీపుగాలి అటుడు కూరాకులు తేమన్నారు కదా, ఏం ఆకులు తేవాలో తెలియక అక్కడ ఒక్క దగ్గరే కూరాకులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ పోగులు పెట్టుంటాయా? పొలంలో కూరలు ఎలా ఉంటాయండి? ఏమంటే మనం పాతినట్టుగా తోటకూర మళ్ళీ పాలకూర మళ్ళీ గుత్తులు ఉంటాయండి. ఉండవు. అక్కడో మొక్క ఏరికి రావాలా.
వీడికి అదేం తెలియక ఒక దగ్గరే ఇంత పోగు కనబడింది. అమ్మ మొత్తానికి దేవుడు ఇక్కడ పెట్టి దేవానికి స్తోత్రం అనుకొని ఆ కనబడింది అంత ఒన్నిండా కోసుకొచ్చి కూరకొండలో వేసేసాడు. ఏంటది? వెర్రి ద్రాక్ష చెట్టు. ఏంటది? కాకి దొండకాయలు తెలుసా మీకు? కాకి తినే దొండకాయలా? కాకి దొండకాయలు చెట్లలోనూ తాటిపిండిలోనూ తుప్పల మీద ఉంటాయి. దొండకాయలాగా ఉంటాయి, చాలా చార్లుగా ఉంటాయి, కొరిగితే చేదుగా ఉంటాయి. ఏ దొండకాయలు అవి? కాకి దొండకాయలు. ఉచ్చింతకాయలు తెలుసా? చిన్న వంకాయ మహా చేదుగా ఉంటుంది, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, తింటే మంచిది, కావాలని మా ఇంట్లో వేసుకున్నాం మేము. ఇవన్నీ న్యాచురల్గా దొరికేవి, తినడానికి కొంచెం తెగిస్తే. మీకు తెలుసా బొమ్మజేవుడు కాయలు తెలుసా? ఆడబొమ్మజేవుడు, మగ బొమ్మజేవుడు. ఎర్రగా ఉండేది ఆడబొమ్మజేవుడు, కట్ చేస్తే లోపల తెల్లగా ఉండేది మగ బొమ్మజేవుడు. మగ బొమ్మజేవుడిని హైబ్రిడ్గా చేసి డ్రాగన్ ఫ్రూట్ చేశాడు చైనావాడు. డ్రాగన్ ఫ్రూట్ అదే, దాని ముళ్ళు తీసేశాడు, సైజు పెద్దది పెంచాడు, మనకు అమ్మేస్తున్నాడు మన నెత్తి మీద. అది తెచ్చుకొని మనం తినేస్తున్నాం. ఈ బొమ్మజేవుడికి వెళ్ళి తినంటారంటే తినరు. ఏం తింటారు? డ్రాగన్ ఫ్రూట్. ఏం ఫ్రూట్? ఆ చైనావాడు అంతే తప్ప దాని విలువ మనకు తెలియట్లేదు. దేవుడు న్యాచురల్గా లోకంలో చాలా పెట్టాడు, మనకు అర్థం కాదు. ఆ ఎరువు ద్రాక్ష కోసుకొచ్చాడు దీపుగాడు. ఏం చేశాడు? పట్టుకొచ్చి కొండ నిండా వేసేసాడు. కూర ఉడికిపోయింది, అమ్మగారు వడ్డించేసాడు. ఆత్రుదలో ఎవడో ఉంటాడు కదా, ప్రార్థన చేయకుండా గబుకు నోట్లో వేసుకుని ఉంటాడు. అందరూ ప్రార్థన చేస్తాడు, కొంతమంది ఏం చేస్తారు? తింటా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. తెలుసా మీకు? ప్రార్థన చేసుకొని తినాలా. కొంతమంది ఏం చేస్తారు? నోట్లో పెట్టుకుని దేవా స్తోత్రం ఆయన అనుకుని నవ్వుతూ ఉంటారు. మరి ఈ నోట్లో పెట్టుకొని ఏమైపోయింది? చేదు కేకేశాడు. దైవజనుడా, కుండలో విషం ఉంది. కుండలో విషం ఆవిడేసాడు. కూర కదా ఉండేరు, విషం ఎందుకు అయింది? అర్థమైపోయింది సీన్ మొత్తం. ఇదంతా దీపుగాడి దెబ్బ. ఎవడ దెబ్బ? ఎరువు ద్రాక్ష దగ్గర పట్టుకొచ్చేసాడు కూరలోని. కూర మొత్తం చేదైపోయింది. ఏం చేయాలా? మళ్ళా పారేసి వండాలంటే అప్పుడు దైవజనుడు అన్నాడు, ఓ పని చేయండి, కొంత పిండి పట్టురండి అన్నాడు. ఏం పట్టి రావాలా? ఓహో, ఆ పిండిని ప్రార్థన చేస్తే ఎక్కువ అవుతుంది కావాలి, దాన్ని రొట్టెలు చేస్తారు కావాలి, జయ చేసినట్టు సింపినా సిరక్కుండా దేవుని స్తోత్రం చేయండి కాక. ఏమండి? ఆ రొట్టెలు పెడతారనుకుని అందరూ అనుకుంటున్నారు. ఆ కొంత పిండి ఏమని ఏమన్నాడు? ఆ కూరలో ఏమన్నాడు? ఇదేం పిచ్చి పని? ఆకుకూరలో పిండేస్తారా? చూస్తున్నాడు ఏమనుకుంటాడు? పాస్టర్ గారికి కరువు దెబ్బకి ఏమైంది? అది చిప్పు కొట్టేసి ఉంటుంది లోపల. కూరలో పిండి వేయడం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పన? ఆ పిండి పట్టుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తే ఆయన కుండలో వేశాడు. దేవుని స్తోత్రం. వేసిన తర్వాత ఏమన్నాడు? ఈసారి వడ్డించమన్నాడు. ఆయన వడ్డించమంటాడు, వడ్డించోడు వడ్డించేస్తాడు, తినేవాడు దమ్ముండొద్దు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎన్ని సంగతులు ఉన్నాయి చూడండి. కూర చేదైపోయింది, ఆడెవడో కేకేసాడు, పాస్టర్ గారు పిండి తెమ్మన్నాడు, పిండి అందులో వేసి కలిపేశాడు. ఈసారి వడ్డించమంటాడు. వడ్డించడం మన దేవుని వడ్డించేస్తాం, మనం తినం కదా. అర్థమవుతుందా? వడ్డించేశాడు ఎడాపేడ. తినేవాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తిన్నారండి, చేదు లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? అద్భుతము. ఆకలి తీర్చింది, విషాన్ని తీసేసింది, సమృద్ధినిచ్చింది. దానికి కారణం విధేయత. అంటే దేవుని స్తోత్రం. వింటావా? లోబడతావా? అప్పగించుకుంటావా? చెప్పిన మాట చెప్పినట్టు చేస్తావా? చిన్నదైనా పెద్దదైనా అలాగే నేను చేస్తాను ప్రభు అంటావా? అద్భుతం జరుగుతుంది. మా అత్త ఇలాగ అందండి, మా ఆడబడుసు అలాగ అందండి, మా బావగారు ఇలాగన్నాడండి, మా అన్నయ్య అలాగన్నాడండి, ఆ పాస్టర్కి ఏం పోయి కాలు అలా చెప్తాడు అన్నాడండి అన్నారనుకోండి, ఎవడికి నష్టం? విధేయత చూపిస్తే అద్భుతం జరుగుతుంది. లాజిక్లో రీజనింగ్ లేదో అనుకో, వెళ్ళిపోతాం. నీరు లేక దాహంతో చచ్చిపోతాం, కుష్ఠరోగంతో కుళ్ళిపోతావు, ఆహారం చేదుగానే ఉండిపోద్ది, సారం లేకుండా నేల పాడైపోద్ది. విధేయత ఇన్ని అద్భుతాలు చేసింది. దేవుని స్తోత్ర. ఏమోనయ్యా నాకు తెలీదు, నేను సిద్ధంగా ఉన్నాను. ఆదివారం రాత్రి విశాఖపట్నం వెళ్ళాను. చెప్పాను కదా, రక్షణానందం గారి పాప ఆ కార్యక్రమానికి అలసిపోయి ఉన్నాను. ప్రయాణం చేయాలి, కారు లేదు, సాయంకాలం బస్సులు లేవు, టాటా ఏసీ ఎక్కి వెళ్ళాను. టాటా ఏసీలో ఫ్రంట్ సీట్ ఇచ్చాడు పాపం, కూర్చొని వెళ్ళాను. అక్కడికి ఒక పాస్ గారు వచ్చారు, తీసుకెళ్ళారు, ఫ్రెష్ అప్ అయ్యాను. వాళ్ళ ఇంటి వెనకాలే ఉన్నాను. ఇప్పుడు పిలిస్తే వెళ్దామని చూశాను. సరే అక్కడికి వెళ్ళా, తీరా ప్రోగ్రాం 5 నిమిషాలే. వెళ్ళి ఒక 2 మాటలు చెప్పి వాళ్ళతో కేక్ కట్ చేయించేసి బయలుదేరి వచ్చాను. నేను తినకుండానే అలసిపోయి ఉన్నాను. బస్ స్టాండ్కి వచ్చాను. 9:30 అవుతుంది, బస్సులు లేవు. నిలబడతా ఉంటే ఒళ్ళు తూలిపోతూ ఉంది. యేసయ్యా
నేను ఇంటికి వెళ్ళాలయ్యా, నీ మాట లోబడి దైవజనికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చాను, నేను వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేశాను. 2 బస్సులు వచ్చాయి, ఫుల్ జనాలు, అడిగట్టడానికి కూడా చోట్లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడే నిలబడ్డానండి. ఇక నిలబడి కూర్చుంటాను, ప్రభా నా వల్ల కావట్లేదు. ఓ బస్సు వచ్చిందండి, అడ్డుడంటే ఎక్కమన్నాడు. ఎక్కితే డ్రైవర్ తప్ప ఒక్కడు లేడు అందులోని. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి సార్ ఈ బండి వెళ్దా అన్నాను. వెళ్తుందండి. మరి ఎవరు ఎక్కలేదు? ఏమోనండి అన్నాడు. మీకు పెట్టాను నేను వాట్సాప్లో, అలసిపోయిన నాకు దేవుడు ఒక్క మనిషి లేని బస్సు పంపించాడని పెట్టాను మీ ఫోటో తీసి. ఒక్కనే అడ్రోడ్ దాకా వచ్చాను. దేవుని స్తోత్రం కలిగిన కాక ఒక్క టికెట్కి లగ్జరీ బస్ పంపించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఏమయ్యా అంటే ఏమో అంటున్నాడు. ఒకడు ఎక్కలేదు, విశాఖపట్నంలో ఎక్కలేదు, గాజువాకలో ఎక్కలేదు, కూరమండపంలో ఎక్కలేదు, అనకాపల్లిలో ఎక్కలేదు, అడ్రోడ్లో కూడా ఎక్కర్లేదు. తెలియదు నాకు. నేను అనుకున్నాను, అప్పుడే కాదు ఇప్పుడు కూడా నీ కార్యాలు చేస్తాం. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అండి, మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే కావాల్సింది ఏంటి చెప్పండి? ఇప్పుడు విధేయత ఉందా? ఎంత ఉంది? విన్నట్టే ఉంటాం మనం. ఎలా ఉంటాం? నట్టే ఉంటే నట్లు లూజ్ అయిపోతూ ఉంటాయి. విన్నట్టే ఉంటాం, లోబడినట్టే ఉంటాం, ఆలకించినట్టే ఉంటాం, చేసినట్టే ఉంటాం, ఏం చెయ్యం. అందుకే నట్లు లూజ్ అయిపోయి ఇంజిన్ దెబ్బలు ఆడేస్తూ ఉంటుంది. ఎక్కడి దగ్గర బ్యాలెన్స్ తప్ప కిందని పడిపోతూ ఉంటాం. ఏంటంటే గారు దేవుడు ఎలా చేశాడు? ఏమో నీకు ఆయనకి తెలియాలి, నాకేం తెలుసు. నీకెందుకు ఇలాగ చేశాడో, నీకెందుకు ఇలాగ చేయకూడదో నేను చాలాసార్లు చెప్పుకుంటాను. ఆపరేషన్ అయింది నాకు, పొట్టెంత 18 కుట్లు ఉన్నాయి, 4 నెలలు 5 నెలల పిల్ల. పాస్టమ్మ గారు పాపనెత్తుకుని గది మూల కూర్చుంది. నేను ప్రేమించి నన్ను ప్రేమించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, లెక్క ఉంది నాకు. ఒక్కడు లేడు అక్కడ. మెలకు వచ్చేసరికి బాధ వచ్చేస్తుంది. ఖమ్మం నాగభూషణం గారని ఆయన ఆసుపత్రిలో బాధ వచ్చేసి దుప్పట్లా మొహం మీద వేసుకొని ఆవిడ ముందు ఏడిస్తే బాగోదని ఏడుపు వచ్చేస్తాడు. ప్రభువా ఎందుకు ఇలా చేసావయ్యా అని అడిగాను నేను. నాకు స్వరం వినబడుతుంది, నీకు ఎందుకు ఇలా చేయకూడదు. నా దగ్గర జవాబు లేదు. ఎందుకు ఇలా చేయకూడదంటే అన్నీ ఏదో గుర్తుకొస్తున్నాయి. 4 నెలల ముందు చెప్పాడు దేవుడు ఈ ప్రాంతాన్ని వదిలేసిపోమని, నేను దీవిస్తాను వెళ్ళిపోమన్నాడు, ఈ స్థలంలో ఉండొద్దు అన్నాడు, ఇక్కడ నీ పని అయిపోయింది అన్నాడు, వచ్చిన పని పూర్తి అయిపోయింది అన్నాడు. కానీ అప్పుడు ఎలా ఉంది తెలుసా? నాకు రాజ్దూత్ బైక్ ఉంది, మెటాడోర్ వ్యాన్ ఉంది, 30 మంది పిల్లలకు అన్నం పెడుతున్నాను, 15 మంది పాస్టర్లు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాను, మంచి ఇల్లు ఉంది, పెద్ద చర్చ్ ఉంది, క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో జామ చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, బొబ్బో చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి, నారింజ చెట్లు ఉన్నాయి. హ్యాపీగా ఉంది, కష్టం లేదు, ఇబ్బంది లేదు. ఎలా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అన్నీ వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడకపోతే కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి ఆపరేషన్కి వెళ్ళింది. ఆపరేషన్ సీరియస్ అయిపోయింది. అప్పుడు ఏడుస్తాను. నమ్మిన వాళ్ళందరూ వదిలేశారు. ఎందుకు ఇలా చేసావు ప్రభు, ఎందుకు ఇలా చేయకూడదు అన్నట్టు నాకు అర్థమైపోయింది. మాట లేదు కాబట్టి గాయపరిచావా తండ్రి, నేను మాట వింటానయ్యా, వెళ్ళిపోతానని బాగు చేయి. డాక్టర్ వచ్చి అన్నాడు, మీ దేవుడు బ్రతికించాడు నిన్ను, 6 నెలలు నిలబడకూడదు, నడవకూడదు, పొట్టంతా 3 కుట్లు వేసాను, కుట్లు దిగిపోతాయి అన్నాడు. ఓహో 8 రోజులు ఇంటికి రావాలి, 12, 16, 18 రోజులు అయింది ఆసుపత్రిలో. 19 రోజులు డిశ్చార్జ్ చేసేవాడు, ఇంకా 3 కుట్లు మానలేదు. నొప్పి వస్తూ ఉంటే పిండేవాడు, పిండుతూ ఉంటే ఒక టీ కప్పుడు ఆకుపచ్చ రంగు కొవ్వు లాంటిది వస్తూ ఉండేది అందులో నుంచి. మానిపోతలే పొమ్మన్నాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా మాట లేదు, గాయపరిచావు, నేను మాట వింటున్నాను. ఇవాళ 19వ రోజు, 30 రోజుల తర్వాత ఇక్కడ 1 రోజు కూడా ఉండను, నేను వెళ్ళిపోతాను. ఈ 11 రోజుల్లో బాగు చేయి, బాగు చేయకపోతే ఇంకెళ్ళను అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం కండి. ఆ రోజు ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొని రింగ్ తెప్పించి టెన్నికాయటి పిల్లలతో ఆడేశాను, కుట్లు తెగిపోవాలని. ఏమవలా, రాత్రి బోర్డు బాధ వచ్చేసింది. అమ్మయ్య తెగిపోతాయి కుట్లు అనుకున్నాను, పొద్దుకు తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. నెమ్మదిగా రాజదూత్ కిక్ కొట్టి బండి వేసుకొని గృహాలు దర్శించి 2 అంతస్తులు 3 అంతస్తులు మేళ్ళు ఎక్కేసి ప్రార్థన చేసి వచ్చాను ఇంటికి. ఎలాగన్నా నొప్పి ఎక్కువైపోవాలని. సాయంత్రం నిద్రొట్టలంత బాధ వచ్చేసింది, పొద్దుకు తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. నాకు అర్థమైంది వెళ్ళక తప్పదని. ఇంట్లో ఉన్న వస్తువులని ఒక్కొక్కటి అమ్మేశాను, పాస్టర్లు పిలిచి కానుకలు ఇచ్చాను. పుస్తకాలు మాత్రం నవతా ట్రాన్స్పోర్ట్కి వేసాను. బట్టలు 2 సూట్ కేసులు సర్దుకున్నాం. వంట పాత్రలు కూడా తేలా. ఇంట్లో వస్తువులు, మంచాలు, కుంచాలు, బీరువాలు, గ్యాస్ బండ్లు కూడా అమ్మేశాను. మొత్తం ఏమి లేవు, పుస్తకాలు, బట్టలు. అవి సేవకులు కానుకలు ఇచ్చేసాను. సైలెంట్గా బయలుదేరి మళ్ళా ప్రార్థన. ఇవాళ బయలుదేరి వెళ్తున్నాను. నవంబరు 10వ తారీఖు దీపావళి, గోదావరి ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ లేదు, సీటు దొరకకపోతే వెనక్కి వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగి
రిజర్వేషన్ లేకుండా జనరల్ కంపార్ట్మెంట్లో సీటు దొరుకుతుందండి? దొరకదు. మన ప్లాన్ ఏంటంటే ఖమ్మం దాకా వెళ్తాం, వెనక్కి వచ్చేస్తామని. వెళ్ళాను, జనరల్ కంపార్ట్మెంట్లో 4 ఉన్నారు. దేవుని స్తోత్రం కదండి. కాక ఆశ్చర్యకరంగా పడుకొని వచ్చాము ఇద్దరం. అలా వచ్చి మీ పాలపడ్డాను. దేవుని స్తోత్రం కదండి. కాక వచ్చి ఎక్కడ పడ్డాను? కుప్పరాపల్లిలో పడ్డాను. మానిపోయింది. ఇక్కడ సేవ చేయడానికి ముందు 1 సంవత్సరం నారాయణపురం మోజేస్ గారితో కలిసి దిమిలి, కట్టిబోలు, ఆ రజాల, మురకాడ ప్రాంతాలన్నీ తిరిగి పరిచయం చేస్తూ నేనేం చేయాలో చెప్పు ప్రభువా. వచ్చేమన్నా వచ్చేసాను. తిండి లేదు, 3 పిల్లలు, అమ్మ నాన్న మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. నన్ను ఆశీర్వదిస్తానని చెప్పు, పని చేయాలని చెప్పు, లేదా అప్పటిదాకా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు మాట్లాడకపోతే మళ్ళీ ఏదో ఉద్యోగం చేసుకుంటాను, ఇంకా వయసు ఉందని చెప్పి బంగారపాలెం వెళ్ళిపోయి ఉపవాసం చేయడం మొదలుపెట్టాను. నేను చాలాసార్లు చెప్పాను, 33 రోజులు కఠోరమైన ఉపవాసం. నీళ్లు తాగి ప్రార్థన చేసేవాడిని. చిక్కుపోయాను, బలహీనం అయిపోయాను. ప్రభువు మాట్లాడారు, లే, నేను వాడుకుంటాను, శక్తికి మించిన పని ఉంది, దేశ విదేశాలు పంపిస్తాను, నా పని చెయ్యి, నేను చెప్పింది నేర్చుకొని చెప్పారు. మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడు ఉప్పరాపల్లిలో పరిచయం మొదలుపెట్టాను. 98 నుంచి ఇప్పుడు దాకా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. మనకు దొరలు లేరు. ఎవరు లేరు? ఆయనే దొర. ఎవరు? ఆయన పేరేంటి తెలుసా? ఎల్జే క్రైస్ట్ దొర, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే మన పోషకుడు, ఆయనే మనకు సపోర్టర్. అద్భుతాలు చేసే దేవుడు. ఆత్మీయంగా నడిపించాడు. బాప్తిస్మాలు ఇచ్చాం, పెళ్ళిళ్ళు చేసాం, దైవజనం సిద్ధపరిచాం, మందిరాలు కట్టాం, సేవకులు నడిపిస్తున్నాం. ఇప్పటికీ ప్రతి చోట దేవుని వాక్యం చెప్పడానికి ప్రయాణాలు చేస్తున్నాం. చావు బ్రతుకుల్లో బ్రతికించాడు. సీక్రెట్ చెప్పనా? విధేయత. దేవుని స్తోత్రం చెప్పండి. లోబడితే దేవుడు చేసే కార్యాలు లేఖనంలో చెప్పాను, నా జీవితంలో చెప్తున్నాను. తిరగబడితే జరిగే కూడా చెప్పాను నేను. తిరగబడితే ఏమవుద్ది? పొట్ట చిరుగుపోద్ది. దేవుని స్తోత్రం కలిగిన కాక ఏమవుద్ది? చిరుగుపోద్ది. ఎవరైనా పిల్లలు చూసారంటే ఆశ్చర్యపోతారు. నా పొట్ట మీద ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెద్ద కత్తిగాటు ఉంటుంది. ఇంత దూరం లాగి కుట్టిన కుట్లు ఉంటాయి. ఆశ్చర్యపోతారు అనమాట. అదేదో పెద్ద చేపములు తీసినట్టు ఉంటుంది పొట్ట మీద. అంత భయంకర పరిస్థితి. ఈరోజు ఆరోగ్యవంతంగా దేవుడి నుంచి ఆయన పని చేయిస్తున్నాడు. ప్రియులారా, మనకేం కావాలి చెప్పండి? ఇప్పుడు విధేయత కావాలి. మేలు జరగాల, అద్భుతం జరగాల, ఉపకారం జరగాల, విధేయత చూపించండి. మీకు ఏం అర్థమవుతుందో దానికి, ఏ మాట తెలుస్తుందో దానికి పూర్తి విధేయత చూపిస్తే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎలీషా ప్రవక్త జీవితంలో చూసాం, అద్భుతాలు చూసాం, మేలులు చూసాం. అన్నిటికీ విధేయతే. ఆయన విధేయత చూపించాడు. మీద దుప్పటేయగానే ఏలియా ప్రవక్త వెనకాల వచ్చేసాడు. అందుకే ఆయన ద్వారా ఇన్ని కార్యాలు జరిగాయి. ఆయన జీవితంలో ఎవరెవరు ఆయన దగ్గరికి వచ్చారో వారు విధేయత చూపించారు. అందుకే వారి జీవితాల్లో కార్యాలు జరిగాయి. మన జీవితంలో కూడా దేవుని మాటకు, దైవజన మాటకు, అర్థమైన వాక్యానికి విధేయత చూపిద్దాం, ఆశీర్వాదం పొందుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని, దేవా మమ్మల్ని కనికరించండి, విధేయతలో మీ నామాన్ని మహిమపరుస్తూ బ్రతకడం నేర్పించండి, అద్భుత కార్యాలు చూడడం మాకు నేర్పించండి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోబడితే ఆశీర్వదించే దేవుడు, అప్పగించుకుంటే అనుకూలంగా ఉంటే మహోన్నతమైన దీవెనిచ్చే దేవుడు. ఈ మధ్యాహ్నం ఎవరు ఇంకా లోబడాల్సి ఉందో, విధేయత చూపించాల్సి ఉందో, మేలుకరమైన బ్రతుకుల్లోనికి రావాల్సి ఉందో ఆ కార్యాలు చేయండి. దీవెన గల పరిస్థితి బిడ్డలకు అనుగ్రహించు. ఈ మాటలకు ఆశీర్వాదం మా బ్రతుకులో ఉంచమని నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటాను తండ్రి. ఆమేన్.